హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 4th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారతదేశంలో బుర్కినా ఫాసోకు, ఇది ఒక కంట్రీ, బుర్కినా ఫాసోకు 1000 మెట్రిక్ టన్నుల బియ్యంతో కూడిన మానవతా సరుకును పంపింది. ఎవరు అంటే భారతదేశం బుర్కినా ఫాసోకు, ఈ యొక్క కంట్రీకి 1000 మెట్రిక్ టన్నుల బియ్యంతో కూడిన మానవతా సరుకును పంపిందన్నమాట. ఇబుబురాన్ అనే కంట్రీ రికార్డు సృష్టించిన రెటిక్యులేటెడ్ పైథాన్ యొక్క నేమ్. ఇబుబురాన్ అనేది ఒక పైథాన్ యొక్క మరొక నేమ్ అన్నమాట. నెక్స్ట్, కోస్టారికా ఒక కంట్రీ పాములను గుర్తించే యాప్ను ప్రారంభించింది. ఆ యాప్ పేరు ఏంటి అంటే ఐసిపి యాప్. ఐసిపి అంటే ఏంటి? యూనివర్సిటీ ఆఫ్ కోస్టారికల్ క్లోడెమినో పైకాడోనిస్ట్. ఐసిపి యాప్ను కోస్టారికా అనే కంట్రీ పాములను గుర్తించే యాప్గా ప్రారంభించింది. అలాగే మర్మారా సముద్రంను కలిపేది ఏ సముద్రంను కలుపుతుంది అంటే నల్ల సముద్రం మరియు ఏజియన్ సముద్రంను కలుపుతుంది. అలాగే టర్కీ గ్రీస్ ప్రకంపనలో భూకంప కాంతి దృగ్విషయాన్ని గమనించారు. ఎక్కడ అనంటే టర్కీ గ్రీసులో భూకంప ప్రాంతంలో భూకంప కాంతి దృగ్విషయాన్ని గమనించారన్నమాట. అలాగే మయన్మార్ అధ్యక్షుడు వచ్చేసి మిన్ అంగ్ హెలెంగ్. మయన్మార్ అధ్యక్షుడు ఎవరు? మిన్ అంగ్ హెలెంగ్. అలాగే భారతదేశపు గగనయాన మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములు ఎవరెవరు అని అంటే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ మరియు శుభాంశు శుక్లా. భారతదేశపు గగనయాన్ మిషన్ కోసము ఎంపికైన 4 వ్యోమగాములు ఎవరు అని అంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, నెక్స్ట్ అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, నెక్స్ట్ 4th వన్ వచ్చేసి శుభాంశు శుక్లా. నెక్స్ట్, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన గగన్యాన్ ఆధ్వర్యంలో మిషన్ మిత్రాను ప్రయోగించింది. ఎక్కడ అనంటే మిషన్ మిత్ర ఎక్కడ అంటే లద్దాఖ్లో. ఎవరు స్టార్ట్ చేశారు? ఇస్రో స్టార్ట్ చేశారు. మిత్ర అనే ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ఓపెల్ ట్రైట్స్ అండ్ రిలయబిలిటీ అసెస్మెంట్. ఏంటి? భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన గగన్యాన్ ఆధ్వర్యంలో మిషన్ మిత్రను ప్రయోగించిందన్నమాట. అలాగే పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. దీనిని ఎవరు పేర్కొన్నారంటే ఇరీనా అనే ఒక సంస్థ పేర్కొందన్నమాట. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఢిల్లీ ప్రభుత్వము లఖ్పతి బిటియా యోజన అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఎవరి కోసం అంటే మహిళల కోసంను ప్రారంభించింది. ఎవరు? ఢిల్లీ ప్రభుత్వం సీఎం ఎవరు? రేఖా గుప్తా. అలాగే ఇది ఎట్లా అనంటే పుట్టినప్పుడేమో 11,000, ఫస్ట్ క్లాస్, 6th క్లాస్, 9th క్లాస్, 11th 12 ఉన్నప్పుడు 5,000, ఇట్లా ఇయర్కి 5,000. అలాగే 1 year డిప్లొమా చేసే వాళ్ళకి 10,000 ఇలా ప్రారంభించిందన్నమాట. ఏ ప్రభుత్వం అంటే ఢిల్లీ ప్రభుత్వం లఖ్పతి బిటియా యోజన అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అలాగే విశాఖపట్నంలో ఎన్ఎస్టీఎల్లో భారీ కావిటేషన్ టన్నల్ రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఏంటి? ఎక్కడ? విశాఖపట్నంలో ఎన్ఎస్టీఎల్లో కావిటేషన్ టన్నల్ను కోసం శంకుస్థాపన చేశారు. ఎవరు అని అంటే రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో. అలాగే బుద్ధవనం ఎక్కడ ఉంది? బుద్ధవనం మన తెలంగాణలోని నాగార్జున సాగర్ దగ్గరలో ఉంది. ఇది ఎక్కడ? హైదరాబాద్లో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు జరిగింది. హైదరాబాద్లో బౌద్ధ శాంతి సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. అలాగే సిబిఎస్ఈలో ఒక కొత్త పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది. ఏంటి? త్రిభాషా సూత్రం దశల వారీగా అమలు ప్రారంభించింది. ప్రారంభించింది. ఏంటి అంటే సిబిఎస్ఈ. అలాగే చూడండి, 6th క్లాస్లో 3 లాంగ్వేజ్లు ఉండాలని చెప్పారు. 2 ఇండియన్ లాంగ్వేజ్లో ఉండాలని చెప్పిందన్నమాట. అలాగే 9th క్లాస్కి వచ్చేసి సైన్స్, మ్యాథ్స్లో మళ్ళీ 2 లెవెల్స్, ఒకటి స్టాండర్డ్ లెవెల్, ఇంకొకటి అడ్వాన్స్డ్ లెవెల్. స్టాండర్డ్ లెవెల్కి వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయొచ్చు, లేకపోతే అందరూ రాయొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. దీంట్లో వచ్చేసి 2 స్టాండర్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ లెవెల్స్కి ఏమో 80 మార్క్స్, అడ్వాన్స్డ్ లెవెల్కి ఏమో 25 మార్క్స్. ఇదేంటి? సిబిఎస్ఈ కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించింది. ఏంటి? త్రిభాషా సూత్రం ఆధారంగా అమలును ప్రారంభించింది. అలాగే ఐఏఆర్ఐ డైరెక్టర్ ఎవరు అని అంటే స్వామినాథన్కు అవార్డులు గెలుచుకున్నారు. ఐఏఆర్ఐ డైరెక్టర్ ఎవరు? సిహెచ్ శ్రీనివాసరావు స్వామినాథన్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే ఐఏఎస్ చంచల్ కుమార్ అయిన వారు
I&B కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. ఐఏఎస్ చంచల్ కుమారు I&B కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. అలాగే ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్ ఎంపీ సుధామూర్తి రచించిన టైడ్స్ ఆఫ్ టైమ్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎవరు? ఎంపీ సుధామూర్తి రచించిన టైడ్స్ ఆఫ్ టైమ్ పుస్తకంని విడుదల చేశారు. ఎవరు? ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ రాజా రవివర్మ వచ్చేసి యశోద మరియు కృష్ణ చిత్రంకి పెయింటింగ్ గీశారన్నమాట. ఈ పెయింటింగు 167.2 crores అమ్ముడుపోయిందన్నమాట. ఏ సంస్థ నిర్వహించింది ఈ పెయింటింగ్ ప్రోగ్రామ్ అని అంటే సాఫ్రిన్ ఆర్ట్ అనేది ఒక సంస్థ పెయింటింగ్ కోసం నిర్వహించింది. దాంట్లో రాజా రవివర్మ వచ్చేసి యశోద మరియు కృష్ణ చిత్రంకి 167.2 crores అమ్ముడైందన్నమాట. అలాగే దేశంలో అత్యంత మున్సిపల్ కార్పొరేషన్ అయిన BMCకి తొలి మహిళా కమిషనర్ ఎవరు అని అంటే అశ్విని బీడే. BMC అంటే ఏంటి? బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.